అమ్మవారి పూజ కూడా అండి. కుంకుమార్చన నవరాత్రి శరన్నవరాత్రుల్లో ఎవరైతే తల్లి చేసినవి ఖచ్చితంగా పిల్లలు ఓం హ్రీం హ్రీం క్లీం గ్లాం గణపతయే వరవరద సర్వజనం మే విష్ణాయ స్వాహా స్వాహా ఓం హ్రీం హ్రీం క్లీం గ్లాం గణపతయే వరవరద సర్వజనం మే విష్ణాయ స్వాహా స్వాహా ఓం హ్రీం భక్తులు అదే సంఖ్యలో పాల్గొనడానికి రాంబాబు గారు 101 రూపాయలు కానుక ఇవ్వడం జరిగింది. ఉండగా అమ్మ ఈ రోజు అన్నదాన కార్యక్రమం ఇచ్చే డబ్బులన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరుగుతుంది. అన్నదాన కార్యక్రమం ఈ రోజు లాస్ట్ రోజు లక్ష్మీ గణపతి దేవాలయంలో అన్న సందర్భ కార్యక్రమం మొదలైంది. దేవదేశ భక్తులు అదే సంఖ్యలో పాల్గొని ఆ స్వామివారి ప్రభుత్వం పాత్రలు కావాలి. రెడ్డిపాలెం వాస్తవులు బాగా వెంకరెడ్డి గారు 1000 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. రాజనాథ్ కుటుంబానికి ఆ స్వామివారి ఎల్లగానే ఉండుగాక. అట్లాగే భద్రాచల వాసులు ఉమా గారు 500 రూపాయలు విరాళం ఇవ్వడం జరిగింది. గాంధీనగర్ శ్యామ సుందరి చారి గారు 100 రూపాయలు విరాళంగా ఇవ్వడం జరిగింది. వారి కుటుంబానికి ఆ స్వామి స్వామివారి సన్నిధిలో హిందూ సంస్థ ఆధ్వర్యంలో కూచిపూడి నాట్య ప్రదర్శనలు మాత్రే నమః శివాయ గురవే నమః. భగవద్బంధువులందరికీ కూడా తెలియజేసేటువంటి విషయం ఏంటనగా మన సారపాకలో అత్యంత ప్రాచీనమైనటువంటి లక్ష్మీ గణపతి దేవాలయం నందు ఈ సంవత్సరం అత్యంత వైభవపేతంగా నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ నవరాత్రి మహోత్సవాలలో ప్రతిరోజు కూడా మన సనాతన ధర్మానికి ప్రతీకగా ప్రతిరోజు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అలాగే ప్రతిరోజు కూడా అన్నప్రసాదాన్ని నిర్వహిస్తున్నారు. అలాగే ఈ యొక్క లక్ష్మీ గణపతి దేవాలయంలో నవరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు లక్ష్మీ గణపతి సహిత దుర్గా హోమ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అలాగే కమిటీ వారు, అర్చకులు, ఇక్కడ ఉన్నటువంటి భక్తులు, గ్రామస్తులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క నవరాత్రి మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి వీళ్ళందరూ కూడా సహకరించారు. వీళ్ళందరికీ కూడా ఆ లక్ష్మీ గణపతి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలి, వాళ్ళ కుటుంబాలని కూడా సదా రక్షించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి నవరాత్రులు ఈ దేవాలయంలో మరెన్నో జరిగి ఇలాగే ఈ దేవాలయం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ జై గణేశ, జై జై గణేశ.